రెండు దేశాల మధ్య యుద్ధం ఇతర దేశాల ఆర్థిక పరంగానో వాణిజ్య పరంగానో దెబ్బతీసే అవకాశం ఉంది. అయితే దాని ఇంటెన్సిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్, రష్యా యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు కొన్ని అంశాల్లో అంటే భారత్తో సహా మిగతా దేశాలు కొంత ఇబ్బంది అయితే పడ్డాయి, కానీ వెంటనే కోలుకున్నాయి. కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మధ్య గనక యుద్ధం వచ్చిందంటే మిగతా ప్రపంచ దేశాలు అల్లాడిపోతాయి. దీనికి కారణమేంటో తెలుసా? ప్రతి దేశం ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో ఏదో ఒక సంబంధం కలిగి ఉండడం. అది వాణిజ్యపరంగా కూడా కావచ్చు. సరే, మిగతా విషయాలు ఎలా ఉన్నా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయిన ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అనేది ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ పై చాలా గట్టి ప్రభావమే చూపిస్తోంది. యూజువల్లీ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంది అంటే ఇజ్రాయెల్ కి సంబంధించిన ఎయిర్లైన్స్ కానీ లేకపోతే ఇరాన్ కి సంబంధించిన ఎయిర్లైన్స్ కానీ ఆగిపోతే రీస్కెడ్యూల్ చేసుకుంటాయి, లేకపోతే క్యాన్సిల్ చేస్తాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ప్రపంచ దేశాల్లోని ఎయిర్లైన్స్ అన్నీ వాటి స్కెడ్యూల్స్ ని మార్చుకుంటున్నాయి. డీవియేట్ అవడంతో టోటల్ గా ప్రయాణికుల మీద భారం పడుతోంది. ఏ విధంగానో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రయాణికుడు అమెరికా నుండి భారత్కి టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం వల్ల ఇప్పుడు ఆ ఫ్లైట్ యూరోపియన్ కంట్రీస్లో లేఓవర్ కానీ లేకపోతే స్టాప్ ఓవర్ కానీ ఉండాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఆ లేఓవర్ టైం పెరగచ్చు, స్టాప్ ఓవర్స్ పెరగచ్చు. అంటే 1 స్టాప్ కావచ్చు, 2 స్టాప్స్ కావచ్చు. కానీ ఆ ప్రయాణికుడు తన డెస్టినేషన్ చేరాలి అంటే మాత్రం అంత టైం స్పెండ్ చేయాల్సిందే. ఇక రెండోది, ఎయిర్లైన్స్ కూడా ఏ రోజు ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకోలేక ముందే ఫ్లైట్ స్కెడ్యూల్స్ని మార్చుకుంటూ వస్తుంది. స్కెడ్యూల్ మార్చుకుంటుంది కానీ ఈ రోజు ఫ్లైట్ క్యాన్సిల్ అన్న విషయం అప్పటికప్పుడు తెలియజేస్తోంది ఎయిర్లైన్స్. సరే, ఏదో అయ్యి ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, నెక్స్ట్ ఇంకో ఫ్లైట్ బుక్ చేసుకుందాంలే అనుకుంటే 2 నెలల క్రితం బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్ $3,000 ఉంటే ఈరోజు ఎకానమీ క్లాస్ $3,000 ఉంది. మరి ప్రయాణికుడు $3,000 పెట్టి ఎకానమీ క్లాస్లో ప్రయాణించాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ మరో విషయం, పోనీ $3,000 పెట్టి ఎకానమీ క్లాస్ టికెట్ తీసుకున్నామే అనుకున్నా ఆ ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అవ్వదన్న గ్యారంటీ లేదు. సో ఈ సమయంలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి అండ్ బీ ప్రిపేర్డ్. లాంగర్ ట్రావెల్ అవర్స్ ఉంటాయి, అంటే ఫ్లైట్స్ డీవియేట్ అవుతున్నాయి కాబట్టి లేఓవర్స్ ఎక్కువ ఉండొచ్చు, స్టాప్ ఓవర్స్ ఎక్కువ ఉండొచ్చు. దానికి ప్రిపేర్ అయిపోండి. అండ్ ఇప్పటికిప్పుడు టికెట్ బుక్ చేసుకునే వాళ్ళు హయ్యర్ ప్రైస్ ఉంటాయి, సో బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. అండ్ లాస్ట్లీ క్యాన్సిల్ కూడా అవ్వచ్చు, దానికి కూడా ప్రిపేర్ అయిపోండి. కానీ కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఫస్ట్ థింగ్, మీరు అసలు ఎయిర్పోర్ట్కి రాకముందే ఎప్పటికప్పుడు మీ స్కెడ్యూల్ మీరు కన్ఫర్మ్ చేసుకుంటూ ఉండండి మీ ఎయిర్లైన్స్తో. అండ్ సెకండ్ థింగ్, కొంచెం ఎయిర్పోర్ట్కి ముందుగానే రీచ్ అవ్వండి. బికాజ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏమన్నా వచ్చినా లేకపోతే ఫ్లైట్ ఏమన్నా డిలేస్ అయినా ఏం చేసినా కొంచెం ముందే వచ్చి ఎయిర్పోర్ట్కి కనుక రీచ్ అవుతే మీరే సేఫ్ ట్రావెలింగ్ ఉంటుంది, అంటే ఆన్ టైం బోర్డింగ్ ఉంటుంది. ఇక మూడోది, అవసరం లేదు అనుకుంటే కనుక అసలు ట్రావెల్ని అవాయిడ్ చేయండి. యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతం సిచ్యువేషన్స్లో ఎయిర్ ఇండియా కానీ లుఫ్తాన్సా కానీ ఎతిహాద్ కానీ ఏ ఫ్లైట్ చూసినా ప్రస్తుతం కొన్ని డిలేస్ ఉన్నాయి, లేకపోతే స్కెడ్యూల్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. మరోవైపు ఒక్కొక్కసారి క్యాన్సిల్ కూడా అవుతున్నాయి. లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. వీటిపైనే చాలా కంప్లైంట్స్ ఎయిర్లైన్స్కి వస్తూ ఉన్నాయి. అండ్ కనెక్టెడ్ ఫ్లైట్స్ ఉన్న వాళ్ళు బీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ప్రస్తుతం ఫ్లైట్స్ రీస్కెడ్యూల్ చేస్తున్నారు, లేకపోతే ఒక్కోసారి కన్ఫర్మేషన్ కూడా ఉండట్లేదు, ఒక్కొక్కసారి అసలు టోటల్గా క్యాన్సిల్ చేస్తున్నారు. కాబట్టి మీరు నెక్స్ట్ ఫ్లైట్ ఏదైతే కనెక్టెడ్ ఫ్లైట్ ఉందో దాన్ని మీరు అందుకోలేరేమో. సో బీ వెరీ కేర్ఫుల్. ఆ ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవడం మంచిది.